ఖమ్మం జిల్లాలో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు నామా నాగేశ్వరరావు. ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు తనని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. విషయంలో వైద్య విషయంలో సంక్షేమ పథకాల విషయంలో అదే విధంగా డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఖమ్మం జిల్లా ప్రజలు ఈసారి మంచి మార్పుతోని నన్ను ఆశీర్వదించి కేసీఆర్ గారి యొక్క అభివృద్ధిని చూసి వారి సంక్షేమ పథకాలు చూసి కారు గుర్తుపై పెద్ద ఎత్తున ఓట్లేశారనేది అన్ని దిక్కుల నుంచి కూడా వచ్చినటువంటి రిపోర్టు. అంతేకాకుండా ఖమ్మం జిల్లాకు వచ్చినప్పుడు కూడా చూస్తే అందరం కూడా కలిసిమెలిసి అన్నదమ్ముల లెక్క రాత్రి మొదలు కష్టపడ్డాం. దాంతో అది కూడా ఒక మంచి రిజల్ట్ రావటం. 5 సంవత్సరాల నుంచి ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధిలో కనుక సీతారాం ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్టు టేకప్ చేయటం, రాబోయే టైంలో సాగునీరు విషయంలో తాగునీరు విషయంలో ఇప్పటికే చాలా వరకు మరి ప్రాజెక్టులు టేకప్ చేయటం వల్ల అది కూడా ప్రజలలో బాగా ఉంది. ఆ విధంగా చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఖమ్మం పార్లమెంటులో